నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ఎంపీడీఓ అత్తోట దీప్తి హెచ్చరించారు. గురువారం తెనాలి మండలం సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ఎంపీపీ చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ సంవత్సరిక లెక్కలు ఆమోదించుట, త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చోట బోర్ల నిర్మాణం చేపట్టుట, మార్చి 31 నాటికి ప్రారంభం కాని అభివృద్ధి పనులను రద్దుపరిచి వాటి స్థానంలో కొత్త పనులు ప్రతిపాదించుట, గ్రామాలలో లో వోల్టేజీ సమస్య, వీధి కుక్కల బెడద, నూతన బస్ సర్వీసుల ఏర్పాటు వంటి విషయాలను సమావేశంలో చర్చించి ఆమోదించినట్లు ఎంపీపీ చెన్నకేశవులు తెలిపారు. మీరే అండి వచ్చేది సర్పంచులు అక్కడ ఎంపీటీసీ చూడవచ్చు వెళ్ళి వరకు చెప్పండి వాళ్ళకి సరే మీరు కూడా గ్రామాల్లో చెప్పండి. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ పని కల్పించరేమో ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఆ భయం ఉంది అంటున్నారు. అలా ఏం లేదు, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే పైన ఇంత పెద్ద హైరార్కీ అవసరం లేదు. నెక్స్ట్ మొత్తం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చేతిలోనే మొత్తము హోల్డ్ అయిపోయింది అంటే అది కాదు. ఏదైనా కంప్లైంట్ ఉంటే దయచేసి మా దగ్గర తీసుకురండి. ఆ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో నేనైతే పర్సనల్గా చూస్తాను. నెక్స్ట్ ప్రతిరోజు ప్రతి వీక్ నేను మానిటర్ చేస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి ఏమా కల్పిస్తుందా లేదా అనేది నేను మానిటర్ చేస్తాను. 100 days వచ్చే వరకు కూడా నేను కంటిన్యూస్గా పర్సూ చేస్తాను. వర్క్ జరిగేటప్పుడు నేను నిన్న ఇక్కడ కట్టవరం వెళ్ళాను. అసలు ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది వర్క్ అనేది చూడడానికి కట్టవరం వెళ్ళాను. NMMS యాప్లో కూడా నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తాను. మొన్న బురిపాలెం ఒకసారి చూసినప్పుడు లాట్ ఆఫ్ ఫేక్ మాస్టర్స్ అనమాట బురిపాలెంలో. వెంటనే వాడిని పిలిచాను. ఇట్లా జరిగితే మాత్రం నేను ఆన్ పేపర్ పెడతానని చెప్పేసి భయపెట్టడం జరిగింది. NMMS యాప్లోనే మనం చూస్తే తెలిసిపోద్ది అనమాట. ఒకటే ఫోటో 4-5 మాస్టర్లకు పెట్టాడు. ఒకే 10 మందినే 40 మందిగా పెట్టాడు. 40 మందికి తీసుకొచ్చారు. నేను పేమెంట్ ఆపేశాను. ఏదైనా డౌట్ వచ్చింది అంటే నేను వెంటనే అక్కడికి పలానా చోట ఎక్కువ మ్యాండేట్స్ వచ్చినాయి, ఈరోజు 90 మ్యాండేట్స్ వచ్చినాయి అంటే 90 మ్యాండేట్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అని చెప్పేసి నేను వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళి నిన్న కూడా చూడడం జరిగింది. అలా కాదు, మీరు ఆన్ పేపర్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా చూస్తాను. ఓకే, మీరు కూడా ప్రతినిధులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చూడొచ్చు అక్కడ ఎంతవరకు జరుగుతుంది అనేది. అది మీ రైట్. అది అంటే మన దగ్గరలో ఉన్న వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ ఎవరో ఒకరికి చేయమని చెప్పన్నారు మేడం. ఫస్ట్ కమిటీస్ ఫామ్ చేయమన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ టైప్లో వాటిని చేసిన తర్వాత కూడా దాన్ని కొంతకాలం మనం కేర్లో అట్టు పెట్టాలి. అంటే ఫీడింగ్ ఇస్తూ కుక్కు పగిలిపోకుండా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇనిషియేట్గా చేయమని చెప్పారు, చేసేవాడిని. నుంచి వాళ్ళకి 45 days టైం ఇచ్చారు తీసుకోనికి. 45 days టైం ఇచ్చి నాకు అర్థం కాదు మేడం. ఇప్పటిదాకా పెండింగ్ అట్లాగే ఉంది. తర్వాత దానికి కాదు కంఫర్ట్ కోసం వేసుకున్నాడు. ఆ సర్వీస్ రోడ్ అయితే మాత్రం ప్రాబ్లమే. ఆ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేస్తున్నాడు. వాటర్ పంటలకు వచ్చినప్పుడు రావట్లేదు సార్. మధ్యలో పెరిగిపోయి ఇప్పుడు విగ్రహాల దగ్గర నుంచి ఎగులపూడి కెనాల్ ఉంది కదా సార్, రైల్వే ట్రాక్ దగ్గర అవన్నీ ఆ ట్రాక్ సామాన్లు ఉన్నాయని చెప్పి చాలా వరకు ఇబ్బంది పడతారు. ప్రతిసారి రేజ్ చేసాం. అంత ముందు ఎగులపూడి ఛానల్ సార్, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అది ఒకసారి దాన్ని చూడండి. తర్వాత ఏంటంటే ఇంకో సమస్య, వాటర్ చివరి చాలా దగ్గర వరకు వెళ్లకుండా గడ్డి ముందు సరిగ్గా పడతలేదు సార్. మీరు కాంట్రాక్ట్ ఎవరికో ఇస్తున్నారు ఆన్లైన్లో ఎవరో టెండర్, అవును ఏదో టెండర్ ఏదో ఉంటుంది, ఎవరో వస్తున్నారో అసలు వాళ్ళు ఎంతవరకు 2 ముందు కొడతారో తెలియదు. కొన్ని ఏరియాలోనేమో MGNRJC
ఈ ఉపాధి హామీ పథకాల ద్వారా కొన్ని కాలువలు కొంతమంది తీస్తున్నారు కానీ అన్ని కాలువలు సవ్యంగా జరగట్లేదు సార్. లాస్ట్ ఎకరా వరకు నీళ్లు అందట్లా రైతులకి. అది ఒక్కసారి జాగ్రత్తగా మా తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని రైతులకు కూడా ప్రతి ఒక్క కాలువలని ఇప్పుడు ఎందుకంటే పంటలు అయిపోయినాయి కాబట్టి నీట్గా చూసి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది సార్. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, పోరాటాలు ఫలించడం. ఎటువరం కంప్లీట్ సింగిల్ ఫేస్, కంప్లీట్ సింగిల్ ఫేస్ ఇండస్ట్రీలు ఉందిగా అది లేదండి, సింగిల్ ఫేసే. ఎక్కడికి వచ్చింది? బాలాజీరావుపేట ఫీడర్ వస్తే మరి అయ్యప్పగుడి దగ్గర మీకు లో వోల్టేజ్ సమస్య ఎందుకు వచ్చింది? కేబుల్ మీరు బ్లాక్ కేబుల్ ఏమంటారు? ఏబీ కేబుల్ ఊరంతా రోజుకు ఒక చోట కాలిపోయింది. మా స్ట్రీట్ లైట్లు మొత్తం డైరెక్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. ఎతికితే 3 రోజులకి రెక్టిఫై అయింది. ఈ రోజు ఇక్కడ రెక్టిఫై అవ్వగానే ఆధార్ కాలిపోయింది. మళ్ళీ ఊరంతా అంతేనే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫీడర్ ఆటోనగర్ ఉంది కదా మాకు, తర్వాత అంగలగుత్తూరు నుంచి రైల్వే ట్రాక్ అవతల అటు నుంచి వచ్చింది. ఆ రోజు అంగలగుత్తూరు నుంచి వచ్చేది రైల్వే ట్రాక్ అవతల అసలు కరెంట్ ఉండదు. అగ్రికల్చర్ ఉండడం వల్ల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమావేశంలో తెనాలి మండల ఉపాధ్యక్షులు కోడూరి స్వప్న, ఏవో శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్ఆర్జీఎస్ గురించి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ గురించి, ఇంకా మిగతా కొన్ని ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్కి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ ఇస్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ కాబట్టి చాలా చోట్ల పని కల్పించట్లేదు, 100 దినాలు పని కల్పించట్లేదు, లేకపోతే అడిగిన వాళ్ళకి పని కల్పించట్లేదు, షెల్ఫ్ లేదు అంటున్నారు. కంప్లైంట్ చేస్తే పెదరావూరు ఎస్పెషల్లీ ఒక ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. నేను చెప్పాను ఖచ్చితంగా మేము పని కల్పించడం జరుగుతుంది, ఏదైనా ఉంటే రిటర్న్గా రాసి ఇవ్వండి, మేము కూడా రిటర్న్గా దానికి సమాధానం చెప్తామని చెప్పాము. నేను కూడా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఇప్పుడు పని ఏప్రిల్ 1 నుంచి షెల్ఫ్ బాగా మండల్ ప్లాన్ కూడా రెడీ అయ్యి అప్రూవ్ అయ్యి వచ్చింది. నేను కూడా ర్యాండమ్గా కొన్ని విలేజెస్ తిరుగుతూ ఉన్నాను, వర్క్ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. మాస్టర్స్ ప్రకారం అంతమంది వస్తున్నారా లేదా, ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తున్నాను. సాటిస్ఫై అయితేనే నేను పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అది నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాను. కొలకలూరు రోడ్ ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఇక్కడ నుంచి కొలకలూరు నుంచి హాఫ్పేట వరకు అని చెప్పేసి ఎంపీటీసీ ఒకళ్ళు ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు అది నోటీసెస్ ఇచ్చే అధికారం మాకు లేదు, అది పంచాయతీకి అప్పగించాం కాబట్టి వాళ్ళే నోటీసెస్ ఇవ్వాలి అని చెప్పారు. అది కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చే అధికారం లేదన్న ఏదైతే సర్క్యులర్ ఉందో అది నేను తీసుకోవడం జరిగింది. అది ఒకసారి నేను స్టడీ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలి అని, ఆ ప్రాబ్లం ఎట్లా రెక్టిఫై చేయాలి, సాల్వ్ చేయాలి అనే దాని మీద అవగాహన తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ సంబంధించి RWS డిపార్ట్మెంట్స్ గురించి హ్యాండ్ పంప్స్ అడిగారు. హ్యాండ్ పంప్స్కి మండల పరిషత్ నుంచి ఇవ్వడానికి మేము ఫండ్ అయితే రెడీగా ఉంది. ఎవరైనా అర్జీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా హ్యాండ్ పంప్స్ కూడా మేము మండల పరిషత్ నుంచి శాంక్షన్ చేస్తాము. తర్వాత సంగం జాగర్ల 3 నుంచి సర్పంచ్ గారు అక్కడ ఒక బస్ స్టాప్, సచివాలయం దగ్గర ఒక బస్ స్టాప్ కొత్తగా నూతనంగా నిర్మించడం జరిగింది. కానీ ఆ బస్ స్టాప్ దగ్గర బస్సెస్ ఏవి కూడా ఆగడం లేదు అని చెప్పేసి APSRTCకి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన డిపో మేనేజర్కి. సో అది కూడా డిపో మేనేజర్ ఖచ్చితంగా అక్కడ బస్సెస్ ఆగేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. ఈరోజు మండల పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్యంగా త్రాగునీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి కొట్టుడు పంపులు, అలాగే బోర్లు కానీ అనేక నీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి పంపులు గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే 31/3/2025 వర్కులు చేయని కొత్త వర్కుల్లో గత కాలంలో 3 లక్షలు గ్రాంట్లు ఉండే మండల పరిషత్లో ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అందువలన పాత వర్కులు రద్దుపరిచి కొత్త వర్కుల్ని 10 లక్షలకి గ్రాంట్ పెరుగుదల కాబట్టి కొత్త వర్కులు చేయటకు అంగీకారమైంది. అలాగే ఈ NRGCకి కింద ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా అవకతవకలు చేస్తున్నారు. అందరూ ఎంపీటీసీ, సర్పంచులు, అందరూ గ్రామాల నుంచి వచ్చిన వారందరూ
బాగా గొడవగా ఉంది ఈ మీటింగ్లో. దాని మీద అవకతవకలు జరగకుండా ఎంపీడీఓ గారు కానీ తర్వాత ఫీల్డ్ ఈ ఎన్ఆర్జీసీ ఆఫీసర్లు కానీ దాని మీద చర్య తీసుకోవాలని వర్గీకరణ ఆర్డినెన్స్ను స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎస్సీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. మాదిగల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. దళిత జాతి యావత్తు గర్వించదగ్గటువంటి దినోత్సవం. గత ప్రభుత్వాలు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త దాన్ని తీసుకొస్తూనే పాతదానికి మర్చిపోతూ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి విధి విధానాన్ని పక్కదావ పట్టించే విధంగా ప్రభుత్వాలు పనిచేయడానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు దళిత జాతి యావత్తు కూడా 56 కులాలకు న్యాయం చేసే విధంగా అఖిలపక్షం తీర్మానం చేసి అదేవిధంగా బిల్లు పాస్ చేసినటువంటి విధానంలో వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ ఎస్సీసీల అధ్యక్షులు అత్తోట శరత్, సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్, గోపాల శ్రీను, పినపాటి రవీంద్ర, జక్రయ్య, డేవిడ్, దొప్పలపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్, సుద్దపల్లి రవీంద్ర, క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆర్డినెన్స్ తేవడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ తేవటంలో ముఖ్య పాత్ర వహించిన బీజేపీ సెంట్రల్ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి అదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్డినెన్స్ అనేది కొంచెం కాలమే, దీని చట్టం తేవడానికి మరికొంత టైం పట్టింది. ఎందుకంటే విధానసభలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకపోవటం, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్డినెన్స్ తేవడం జరిగింది. 3 దశాబ్దాల పైసలకు మాదిగల యొక్క చిరకాల స్వప్నాన్ని ఇవాళ సఫలీకృతం చేసిన కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యొక్క ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి, పురంధరేశ్వర గారికి ఈ యొక్క బిల్లుని పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు ఈ యొక్క మాదిగ జాతి అభివృద్ధిలోకి రావాలంటే వారికి తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని తనకి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క వర్గీకరణ చేయడానికి మాకు ధైర్యం చేసి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, యావత్ రాష్ట్రం మొత్తం మాదిగల మొత్తం ఆయనకి మేము ఉదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. గురువారం మార్చిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న బీజేపీ పోకడ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేత ధోరణికి గురి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని, ఇది మంచి విధానం కాదన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ అండ్ ఎన్డీఏ కోalition గవర్నమెంటు మన దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, నియంతృత్వ ధోరణిలో నియంత అయితే బాగుంటుంది అనే విధంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఒక ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం నిండు 100 ఏళ్ళు ఉండగలుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రధాన ప్రతిపక్షం, దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటిది, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చెయ్యాలి, దట్ ఈజ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయనే పెట్టాడు, ఇది ఒక స్లోగన్ అనేటువంటి తలంపుతో, అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాడు. మొన్న 14వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మిగతా నాయకుల మీద ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయించాడు. వెనక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత కానీ
ఒక మన యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో తర్వాత పార్టీకి డెవలప్మెంట్కి పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి మీకు అందరికీ తెలుసు. పార్టీ ఒక ప్రెస్ ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్, ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ని దాన్ని స్థాపించారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంత చందాలు వేసుకుని ఇది అసోసియేటెడ్ జర్నల్స్గా అది ఒక ఇది పెట్టుకుని ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఎంత కిందకు నొక్కాలనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు అలాగే బీజేపీ పార్టీ నాయకులారా మీకు అంత పరాభవం రాబోతుంది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ద్వారకా శ్రీనివాసరావును తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. గుర్రపు ద్వారకా శ్రీను ఇక టౌన్లో కూడా ఇంకొంచెం యాక్టివ్, ఓబీసీ సెల్లనే కాకుండా ఓబీసీకే కాకుండా ఇంకా కొంచెం టౌన్లో ఇంకా కొంచెం బలవంతం చేస్తానికి టౌన్ ప్రెసిడెంట్ శశికి అసిస్ట్ చేస్తా మిగతా కార్యక్రమాలని చేస్తానికి గుర్రపు ద్వారకా శ్రీని తెనాలి టౌన్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారైనటువంటి డాక్టర్ చంద్రసాంబశివుడు గారు, అదేవిధంగా తెనాలి టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి పొన్నూరు శశి గారు, వీరిద్దరూ కూడా నన్ను తెనాలి పట్టణానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మన సాంబశివుడు గారు, శశి గారు వారి యొక్క అడుగుజాడల్లోనూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకోకుండా ఇంకా మంచి మైలేజ్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి అధోగతి పాలు చేసిన వాళ్లు ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరమని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ ఎద్దేవా చేశారు. గురువారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ గోశాలను పట్టించుకోకపోగా అప్పటిలో గోవులు చనిపోతే వాటిని దాచేసి ఇప్పుడు సాధారణంగా చనిపోయిన గోవులను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్న వైసీపీ వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. మరి 2021-22లో ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గోశాల ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 85 దూడలు అన్యాయంగా చచ్చిపోయినాయి. ఆ రోజున ఆ చనిపోవడానికి కారణం ఆ రోజున పశు వైద్యాధికారులు వాళ్ళందరూ చెప్పారు. ఆ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ దూడలకి ముక్కుకి చిక్కాలు వేయకుండా వారు ఏదైతే ఒక మందుల్ని వాటి బాడీ మీద స్ప్రే చేశారో ఆ స్ప్రే చేసినటువంటి బాడీల్ని ఈ దూడలకి చిక్కాలు లేకపోవటం మూలన ఒకదాన్ని ఒకటి నాలుగుతో నాక్కొని ఆ విష పరిణామంతో 85 దూడలు ఆ రోజున చనిపోయాయని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఆ రోజున ఆ 85 దూడలు సరిపోయిన విషయాన్ని ఎక్కడా బయటికి పొక్కకుండా తొక్కిపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున ఎక్కడ ఒకటి అరా మామూలుగా సహజ మరణాలుగా సహజంగా మనుషులను చచ్చిపోతూ ఉంటాం, పశువులు చచ్చిపోతూ ఉంటాయి, గోవులు కూడా చచ్చిపోతూ ఉంటాయి. దాన్ని చూపించి నువ్వు భూతద్దంలో చూపించి వందల సంఖ్యలో గోవులు చనిపోతాయని చెప్పి ప్రచారం చేసి హిందూ మత ధర్మాన్ని తప్పుదావ పట్టించే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరందరూ ఈ విధమైన ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదు. జూటూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరు గోవుల జోలికి పోరని వాటి విషయంలో రాజకీయం చేయటం వైసీపీ దుర్మార్గమని వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ఠని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని ఎద్దేవా చేశారు. గోశాల మెయింటైన్ చేయడం జాతకనేటువంటి వాళ్ళందరూ కూడా గోశాలను మెయింటైన్ చేసి గోశాలను భ్రష్టు పట్టించి గోవులకి ఎక్స్పైరీ మందులు ఇచ్చి అలాగే గోవులకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్డు పురుగు పట్టిపోయేటువంటి దాణాన్ని ఇచ్చి గోశాలని భ్రష్టు పట్టించి ఇవాళ ఏదో మీకు అధికారం లేదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చి మా అధికారం ఉంది, మేము అధికారంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశారు అంటే ఇవన్నీ కూడా చేసినటువంటి దుర్మార్గ పనులన్నీ కూడా మీరే చేశారు. గోవుల్ని నాశనం చేసినటువంటి వాడు కూడా అట్టాగే నాశనం అయిపోతారని వేదాల్లో రాస్తుంది. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పణిదపు దుర్గా, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తావా ప్రసాద్, మునిపల్లి దుర్గా, వెంకటరత్నం, అచ్చాయమ్మ, బొల్లిమంత మహేష్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలలో కేక్ కట్ చేసి కుదరవల్లి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు గర్భిణీ ప్రాణాలను రక్షించి తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ. వివరాల్లోకి వెళితే పట్టణ చెంచుపేటకు చెందిన విజయలక్ష్మి స్వీపర్గా జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె కుమార్తె సుమిత్రాదేవి డెలివరీకి సంబంధించి ఇబ్బంది తలెత్తగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణకు ఫోన్ ద్వారా సమాచారం రాగా తక్షణమే స్పందించిన ఆయన డాక్టర్ శారదాను సంప్రదించి ఈ విషయాన్ని వివరించారు. విషయం తెలుసుకున్న డాక్టర్ శారద ఈ నెల 9వ తేదీన సుమిత్రాదేవి తన వైద్యశాలలో అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి 10వ తేదీన విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. సర్జరీ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ డాక్టర్ శారద తహసీల్దార్ గోపాలకృష్ణకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సుమిత్రాదేవి డిశ్చార్జ్ అవుతూ ఉండటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ వైద్యశాలకు వెళ్లి సుమిత్రాదేవి ఆమె బిడ్డను సందర్శించారు. తల్లి బిడ్డ ఆరోగ్యం పరిస్థితిపై డాక్టర్ శారదను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కోరిక మేరకు చొరవ తీసుకుని తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించిన డాక్టర్ శారదకు తహసీల్దార్ గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 8వ తారీఖున నాకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే విజయలక్ష్మి అనే పేద మహిళ, ఆవిడ స్వీపింగ్ పని చేస్తూ ఉంటుంది. ఆవిడ మంత్లీ శాలరీ కూడా 6,000. వాళ్ళ అమ్మాయి సుమిత్రాదేవి, బొక్కా సుమిత్రాదేవి అనే ఆవిడ డెలివరీ కావడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్గా గుంటూరు జీజీహెచ్కి తరలించాలి, లేకపోతే తల్లి బిడ్డకి ప్రమాదం, కొంచెం మీరు ఇంటర్వెన్ కావాలి, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి కాల్ సారాంశం. ఇమీడియట్గా నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కనుక్కుంటే పరిస్థితి కొంచెం సీరియస్ అండి, ఇక మాకు ఫిట్స్ వస్తాయి అంటున్నారు, లేకపోతే మాకు తల్లి బిడ్డకి ప్రాణాపాయం అని చెప్పారు డాక్టర్సు అని చెప్పడంతో నేను ఇమీడియట్గా నాకు ఎలా చేయాలి అంటే, గతంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అకేషన్స్లో శారదా మేడం గారు చొరవ తీసుకోవడం, డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ఒక కాన్సెప్ట్తో తెనాలి ప్రజలందరూ బాగుండాలనే ఒక కోరుకునే ఒక మనిషి ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారని వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారు గుర్తొచ్చి వారికి కాల్ చేయడం జరిగింది. ఇట్లా కండిషన్ సివియర్గా ఉంది మేడం, మీ హెల్ప్ కావాలి అంటే తప్పకుండా చేస్తానండి, మీరు పంపండి అని అన్నారు. నో అండి, మీరు సింగిల్ ఎన్పీ ఇవ్వద్దు, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా మీరు నా దగ్గర పంపండి, నేను చూసుకుంటానన్నారు. 8వ తారీఖు కాల్ వస్తే 9వ తారీఖు వీళ్ళు తల్లి బిడ్డ బొక్కా సుమిత్రాదేవి వైఫ్ ఆఫ్ మహేష్ వాళ్ళు 9వ తారీఖు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. 10వ తారీఖు మార్నింగ్ మేడం గారు సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని నాకు మెసేజ్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ హైపర్ టెన్సివ్ అండి, దాన్ని PAH కేసు అంటాము. కాకపోతే మరి వాళ్ళు ప్రీవియస్గా చూసిన డాక్టర్స్ చెప్పినంత సీరియస్నెస్ అయితే నాకేం కనపడలేదు. అలాగే పేషెంట్ మీరు పోవచ్చు, అలానే బిడ్డ పోవచ్చు అనే పెద్ద పెద్ద మాటలు మనకి ఏమీ ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడకూడదండి. దీనికి మెడికల్గా ఒక షెడ్యూల్ ఉంటుంది, దానిలో ప్రతి పాయింట్ కూడా మేము చూసుకుని దానిలో కష్ట నష్టాలన్నీ మేము చర్చించుకున్న తర్వాతే మా పెదవి దాటి మాట రావాలి. అలాగే కాదు మనకు ఒక పొజిషన్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు. ఇది ఎందుకంటే 2-3 ప్రాణాలతో కూడుకున్న విషయం కాబట్టి ఈ కేసు కేవలం సార్ గారి ప్రోత్సాహంతో చేశానండి. ఈ కేసు విషయంలో డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పినంత రేంజ్లో లేవు. అలాగే పేషెంట్కి అంటే డే 1 నుంచి జరగాల్సినవి కూడా కరెక్ట్గా జరగలేదని ఒక సీనియర్ డాక్టర్గా నా అభిప్రాయము. ఈ కేసు అయితే చాలా సేఫ్టీగా అయిపోయిందండి, పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ఆ రోజు బీపీ చెక్ చేస్తే ఎక్కువగా ఉందని చెప్పేసి 3 times చెక్ చేసినా కానీ అలానే ఉందని చెప్పేసి అది అయిపోయేసరికి డాక్టర్స్ వెళ్ళిపోయారు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. నెక్స్ట్ డే వెళ్ళాను, నెక్స్ట్ డే రిపోర్ట్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్ చూపిస్తానికి వెళ్ళి బీపీ చెక్ చేసుకుంటే కొంచెం హైగా ఉందని చెప్పేసి అదే రిపోర్టు దాని మీద బుక్ మీద రాశారు. అది తీసుకెళ్ళి చూపించిన తర్వాత నీకు బాగా బీపీ ఎక్కువగా ఉంది, ఇలా ఉండకూడదు, బీపీ ఇలా ఉంటే నీకు ఫిట్స్ వచ్చేస్తే లోపల బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది, ఇక అందుకని గబగబా ఇంకా లేబర్ వార్డుకి వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్లు చేసేసి యూరిన్ ట్యాబ్ వేసేసి క్యాన్లాలు ఇచ్చేసి అంతా అరగంటలో అయిపోయింది. ఇంకా తర్వాత ఇక మా వల్ల కాదు, మీరు మీ అమ్మకి ఫిట్స్ వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోండి, వెంటనే తీసుకెళ్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి లేకపోతే NRI తీసుకెళ్ళండి అని చెప్పేసి యూరిన్ ట్యాబ్ వేసేసారు, క్యాన్లా పెట్టేశారు. అన్నీ ఇక్కడ ఎలాగోలా చేయండి అని చెప్తున్నా కానీ అసలు ఏం వినిపించుకోకుండా పెద్దగా మీరు వెళ్ళిపోరని గట్టిగా ఇంక మేము ఇక్కడ వేరే చోట చూపించుకుంటా ఇంకా అలానే ఇంకా అవి తీయని కూడా తీయలేదు.
తీయకుండా అలానే బయటికి పంపించేసేసారు నన్ను. తర్వాత నేను వేరే హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి 2 days ఉంచుకొని అవన్నీ తీసేసి పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడంకి వచ్చేసి నేను నా రిపోర్ట్స్ అన్ని చూపిస్తే మేడం గారు నాకు స్కానింగ్ అయి తీసేసి లోపల బేబీ బాగానే ఉందమ్మా అని చెప్పేసి నెక్స్ట్ డేనే 10వ తారీఖున నాకు డెలివరీ చేశారు. ఈయన మా బాబు. నాకు ఏ ఇబ్బంది లేదు. 9వ తారీఖున అడ్మిట్ అయ్యాను ఇక్కడ నేను. ఇప్పుడు వరకు నన్ను టైం టు టైం బాగా చెకప్ చేశారు. ఎప్పటికప్పుడు బీపీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం వస్తే తమ జీవితాలు మారతాయని ఆశిస్తారని, ప్రస్తుతం ఉన్న హక్కులు ఊడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆప్కాస్ ఎంతో కొంత ఉపశమనం కార్మికులకు కలిగిస్తుందని, దానిని రద్దు చేసి పాత కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చి తన అనునయాలకు మేలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందుకు గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని, కుంటి సాకులతో మంత్రివర్గం ఉపసంఘాన్ని వేస్తామని ప్రకటనలు చేయటం కుట్రన్నారు. ఆప్కాస్ ను రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేస్తారని ప్రశ్నించారు. కార్మికులకు పని చేయడానికి అవసరమైన టూల్స్, టాకిల్స్ అందుబాటులో లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంక్షేమ సౌకర్యాలు అయిన యూనిఫారం, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులు, మాస్కులు, చేతి గ్లౌజు, ఆప్రాన్లు 2 సంవత్సరాల నుండి ఇచ్చుటలేదని, గతంలో ఈఎస్ఐ కార్పొరేషన్ వారి ఆసుపత్రి తెనాలిలో ఉండేదని దానిని తీసివేశారని చెప్పారు. ఆసుపత్రి లేనందున కార్మికులు వైద్యానికి వేల రూపాయలు తమ సొంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పారు. క్యాజువల్ లీవ్లు మహిళలకు సంవత్సరానికి 20 ఉండగా 15 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీఓఎస్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. తదనంతరం మున్సిపల్ కమిషనర్ని కలిసి చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ పై చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులు, ఉద్యోగులు, ప్రత్యేకించి కాంట్రాక్టు, అవుట్సోర్స్ కార్మికులు తమ కష్టాలు తీరతాయని, ఇప్పుడున్నటువంటి వాళ్ళను తమకు న్యాయం చేస్తారని ఎదురు చూడటం సహజం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకమైనటువంటి పద్ధతి దొరకపోగా గతంలో ఉండేటువంటి హక్కులు కూడా పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పరిస్థితి ఎట్లా ఉందంటే, పెనం మీద నుంచి పొయ్యి మీదకి వెళ్ళబోతున్నామేమో, లేకపోతే గొర్రెలు తినేవారు పోయి బర్రెలు తినేవాళ్ళు వచ్చారేమో అనేటువంటి ఆందోళన ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనిపిస్తాను. గతంలో ఉండాయన ఆప్కాస్ను పెట్టి అస్తవ్యస్తం చేశారని, ధ్వంసం చేశారని, దాన్ని సరిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవంగా ఆప్కాస్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఉండేటువంటి దౌర్భాగ్య స్థితి, దుస్థితి నుంచి కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉపశమనం కలిగింది. సకాలానికి జీతాలు, అట్లాగే పే కమిషన్ సిఫార్సులు 25% వేతనము, ఈపీఎఫ్, ఈఎస్ఐకి సంబంధించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ వసూలు చేయటం, ఆ సంస్థలకు అప్పచెప్పటం, ఆ మేరకు మేలు జరిగింది. అయితే వారు ఎన్నికల్లో పర్మనెంట్ చేస్తానంటే దాన్ని పక్కన పెట్టి ఆ మేరకైనా చేసింది ఏదైతే ఉందో, ఇవాళ దానికి మించి గత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా గతంలో ఏదో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్కాస్ను రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి తమ అనుయాయులకి కాంట్రాక్టుల ద్వారా మేలు చేయడానికి కోసం ఈ రాష్ట్రంలో తెరలేపారు. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారని చెప్పి చెప్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, ఎం పద్మ, వి సుధాకర్, పి జయలక్ష్మి, ముత్యాల పద్మావతి, ఎం శ్రీను, మెండల నాగరాజు, ఎస్ గోపి, కనకలక్ష్మి, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, డి పద్మ, గంజీ రమణ, నాగేంద్రబాబు, దుర్గాప్రసాద్, గాదె నాగలక్ష్మి, పులిపాక వీరమ్మ, బి రత్నకుమారి, పిల్లి భారతి, తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీస్లలో మున్సిపల్ కార్యాలయం ముందు వర్కింగ్ అవర్స్ అయినాక ధర్నా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు క్లోజింగ్ డే. దానిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ నాయకులు కలిసి రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం అయింది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడుకున్నటువంటి కొన్ని సమస్యలు, అలాగే స్థానికంగా
ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మున్సిపాలిటీ స్థాయిలో చేయవలసినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇవి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సోప్స్, ఆయిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయో అవి వాటి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్స్ అయినాయి. వర్కర్స్ కూడా మనం ఇచ్చేటువంటి సోపులు కానీ, ఆయిల్స్ కానీ, చపాల్స్ కానీ, ఆపరాన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వర్కర్స్ని పిలిచి సెలక్షన్ వాళ్ళ ద్వారా చేయించుకొని వాళ్ళకు కోరుకునేది ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా మున్సిపాలిటీ స్థాయిలో జరగాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా త్వరలోనే ఇస్తాం. దాని గురించి ప్రాబ్లం దీనికి ఏం లేదు. అదేవిధంగా మేము కూడా వాళ్ళను రిక్వెస్ట్ ఏంటంటే మన ఊరు ఇంకా బాగుండాలి, బాగుంది, బట్ ఇంకా బాగుంటే ఇంకా అందరూ బాగుంటారు కాబట్టి ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాల్లో ఇంకా విరివిగా వాళ్ళు పాల్గొని శుభ్రం చేసేటువంటి క్రమంలో ముందు వేసి వారిని కోరుతున్నాను. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులంగా ఉన్నాము. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత మేమంతా ఆఫ్కాస్ట్ కార్మికులుగా మార్చబడ్డాం. ఆ రోజు చెప్పాము, మమ్మల్ని ఆఫ్కాస్ట్లో మీరు ఏర్పాటు చేయొద్దు, మమ్మల్ని రకరకాల కాంట్రాక్టుల పేరు మీద ఇంకో పేరు మీద మమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల మాకేం ఉపయోగం లేదు. కాబట్టి మమ్మల్ని అందరిని పర్మిట్ చేయండి. పర్మిట్ చేయడమే శాశ్వత పరిష్కారం చెబుతున్నాం. ఎందుకంటే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, డైలీ వేజెస్ ఈ రకరకాల పేరు మీద కార్మికుల యొక్క శ్రమ దోపిడీ గురవుతూ ఉంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నాం. దానికి చెప్పడం కారణం ఏంటంటే శాశ్వత ప్రతిపాదనతో పనిచేసేటువంటి స్వభావంతో కూడినటువంటి ఈ పన్నే ఈ మున్సిపాలిటీలోనే ఉదాహరణకి కొంతమంది కార్మికులు 40,000 నుంచి ₹1,00,000 పైగా జీతం తీసుకుంటా ఉన్నారు. ఇదే పనిచేసేటువంటి కార్మికులు మేము నామమాత్రం జీతాలతోనే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటంటే మేము అవుట్సోర్సింగ్ కార్మికులు అవ్వటం, వాళ్ళు పర్మనెంట్ కార్మికులు అవ్వటం. కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ కార్మికులుగా గుర్తిస్తే మాకు మీరు పెద్ద మేలు చేసినట్టు అవుతామని చెప్పి తెలియపరచడమైంది. పట్టణ ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చి నందు 18వ తేదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు చర్చి ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఐతానగర్లోని చర్చి వద్ద నుండి అంబేద్కర్ చౌక్ వరకు సిలువ మోస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని సంఘస్థులు, సంఘ కాపర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో డాక్టర్ బాబు వేముల, నెల్లటూరి సునీల్, బొనిగల ప్రదీప్, ప్రకాష్ బాబు, పోకూరి సువర్ణకుమారి, బల్లా ఎలిజబెత్ రాణి, బిల్లి దాసు, క్రాంతి, రాజేష్, కూరగంటి రూపేష్ బాబు, వీరంకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఘమంతా ప్రతి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సమకూడి దాదాపు 1000 మంది దాకా దేవుని నామాన్ని స్తుతించి ఉపవాసాలుండి ఆరాధించడానికి దేవుడు కృప చూపించారు. గత ఆదివారం మఠలాదివారం యేసుక్రీస్తు ప్రభువారు జీవోత్సాహముతో యెరూషలేములో ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాలయము హయ్యర్పేట దేవాలయం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మంచి ర్యాలీ నిర్వహించి చక్కని కార్యక్రమాలు నిర్వహించడానికి దేవుడు కృప చూపించారు. రేపటి దినం మహాశుక్రవారం, ప్రభువారిని సిలువ వేసినటువంటి దినం. ఆ మహాదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరాధనలు జరుగుతాయి. ప్రభువారు పలికిన 7 మాటల మీద ధ్యానాలు జరుగుతాయి. 7 అభిషిక్త గురువుల చేత ధ్యానాలు జరిపించబడుతూ ఉన్నాయి. అందును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా రేపు సాయంత్రం 4:30 గంటలకు క్రీస్తు కృపాలయం సెంటనరీ ఉత్తరం దేవాలయం దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక చక్కని ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్నాం. పట్టణ 23వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. చంద్రబాబు నాయుడు కాలనీలోని కళ్ళుకొట్టు దగ్గర వైకుంఠపురం రైల్వే ట్రాక్ వరకు మెయిన్ డ్రైన్ కాలువలోని తూటాకు మరియు పూడికలు తీయించి పనులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు. వ్యర్థాలను ఎవరు కాలువల్లో పడవేయరాదని, చెత్త సేకరణకు వచ్చే సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
శానిటేషన్లో భాగంగా ఈ పంటకాలువ తీయడానికి 23వ వార్డులో రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మెయిన్ సమస్య పంటకాలువలో ఈ తూటాకు అలానే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే మా గ్యాంగ్ వర్క్ పెట్టి జేసీపీ పెట్టి చేపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ ప్రజలకు కూడా ఇలాంటి వ్యర్థాలు ఎక్కువ తీస్తుంటే బాటిల్స్ కవర్స్ ఇలాంటి మూటలు కట్టి వేసినట్టుగా ఈ పాత వస్తువులన్నీ కొట్టుకొస్తానా అవి అడ్డం పడి అక్కడ ఆగిపోతుంది జరిగింది. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎలాంటి వ్యర్థాలు అనేది బయట కాలువల్లో ఇలాంటివి వేయకుండా మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అలానే శానిటేషన్ మెరుగుపడాలంటే మనలో కూడా మార్పు రావాలి. అలానే ప్రతిరోజు మా మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ అందుబాటులో వస్తున్నారు. మీరు వాళ్ళకి అందించండి. ఇంకా శానిటేషన్ ఇంకా మరింతగా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మాకు సహకరించి మంచిగా మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాను. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రదర్శనపూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడే విధానంపై, అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునే విధానంపై, సిపిఆర్పై అవగాహన, ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించే వంటి విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, కె వెంకట్రావు, కె జితేంద్ర కుమార్, చంద్రమోహన్, సుబ్బారావు, నాగేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాలి ఎక్కువ మంట ఎక్కువ అవుతుంట, అందుకని గాలి బాగా అక్కడ మన ఆక్సిజన్ అదే ఎంత దూరమైనా పట్టుకెళ్ళిపోవచ్చు. మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఈ విధంగా నించో పెట్టుకొని మనకి సపోర్ట్ మనం సపోర్ట్ చేసుకుంటా ఇండియా లెవెల్ ఏప్రిల్ 14, 1944 బాంబేలోని డక్ యార్డ్లో షిప్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగినందున అక్కడ మా సిబ్బంది 66 మంది చనిపోయారు, 365 మంది క్షతగాతులై వేలాది మంది ఇంజరీస్ అయ్యారు. అందుకని అప్పటి నుంచి ఇండియా లెవెల్ అగ్ని ప్రమాద నివారణోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 దాకా జరుగుతున్నాయండి. మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం ఈ తెనాలిపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 20 దాకా లిస్ట్ ఇచ్చారు. మొట్టమొదటి రోజు మనకు ఆఫీసులోని, రెండో రోజు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఈ డెమోలు ఇచ్చాము. మూడో రోజు ఈ మున్సిపల్ హై స్కూల్లో వాటరింగ్ కానీ, గ్యాస్ మీద అవగాహన, సిపిఆర్ చేయటం,
ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఈ డెమోలని చూపించి తెలియపరిచాం సార్. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బాయ్స్ హై స్కూల్లో డెమో చెప్పడం అయింది. పిల్లలకి మాస్టర్ గారికి అందరూ హాజరవ్వటం అనేది. ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలై గ్యాస్ లీకు, ఆయిల్ ఫైర్సు, కరెంటు ఫైరు, వీటన్నింటి మీద CO2, DCP, ఫోము, తర్వాత CPR గుండె సంబంధించినవి అవన్నీ పిల్లలకి మాస్టర్ల గారికి చెప్పడం అనేది. కొలకలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరం 9వ వార్షిక మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృతాభిషేకములు, తులసి దళార్చన, విశేష అలంకారములతో పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మని శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, నల్లబైన నాగేశ్వరరావు, జి కృష్ణమోహన్, నల్లగొల నాగరాజు, బి సాంబశివరావు, రమేష్, చిన్న ఏడుకొండలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ మందిరంలో వేణుగోపాల కృష్ణ మందిరానికి పూజలు, హోమము మరియు కళ్యాణము కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఇది 9వ సంవత్సరం వేడుకలు. ఈ వేడుకలకి అందరూ గ్రామంలోనే ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 10 అన్నదాన కొన్ని 2000 మందికి అన్నదాన సందర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో నడుపుతూ ఉన్నాం. 9వ వార్షికోత్సవానికి శ్రీకృష్ణ మందిరానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న కమిటీ వారికి, ప్రత్యేకించి నల్లబైన నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భూస్వామ్య వ్యవస్థ, విముక్తి, పీడితుల హక్కుల సాధన ఇతివృత్తంగా మలచి రాసిన ముట్టడి నాటకం పుస్తకం అందరూ చదవాల్సిన గ్రంథమని వక్తలు పేర్కొన్నారు. తెలుగు నాటక రంగస్థల దినోత్సవం సందర్భంగా స్థానిక VGK భవనంలో నిర్వహించిన కందుకూరి వీరేశలింగం అవార్డు గ్రహీత రచయిత P. ప్రకాష్ రచించిన ముట్టడి నాటకం పుస్తక ఆవిష్కరణలో వారు పాల్గొన్నారు. న్యాయవాది గోపాలం శివనాగేశ్వరరావు, ముఖ్య అతిథి M. ఫణిరామ్ దేవ్, గరికపాటి సుబ్బారావు, జుగాశ్వలి, ఉమా, దేవిశెట్టి కృష్ణారావు, కనపత్తి బాబురావు, దర్శకుడు నటుడు సీతారామయ్య, దిలీప్ రాజా, P. ప్రకాష్లు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకాష్ గారు 86లో రచించి వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి ముట్టడి నాటకాన్ని పుస్తక రూపంగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ నాటకం 3 దశాబ్దాల పాటు ఒక ప్రభంజనాన్ని సృష్టించి ప్రకాశ్రావు గారి ఇంటి పేరుని ముట్టడి ప్రకాశ్రావు గారుగా మార్చింది. ఈరోజు ఈ పుస్తకం ప్రింట్ చేయటం, దీన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలవటం నేను నాకు గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన గౌరవంగా దీనికి రచయిత ప్రకాష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో రాయటం జరిగింది. ఆ లక్ష్యం నెరవేరినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అణగారిన అలగాజలం
ఉక్కుపాతం బలవంతుల ఉక్కుపాతం కింద నలిగి చావుకి బతుకి మధ్య ఆ చివరి క్షణం ఊపిరి వెనువుప్పినై ఒక్కసారిగా బ్రద్దలైతే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యకావ్యం చూస్తే తెలుస్తుంది. ఆ హాస్యానికి అనుగుణంగానే ముట్టడి నాటకం రాయటం జరిగింది. ఆ నాటకం లక్ష్యం నెరవేరినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. చంద్రబాబు నుంచి రోజు రేపల ఏపీఆర్ డిగ్రీ కాలేజీకి వెళ్ళి ట్రైన్ సర్వీస్ చేసేవాడిని. ఒకరోజు ఈ నాటకం చూశాను. ఆ చూసినప్పుడు నా మైండ్లో ఫిక్స్ అయిపోయిన ఒకే ఒక్క డైలాగు ప్రకాష్ గారికి నాకు ధ్యానం చేసేసింది. అది ఆయన కులంపై కలంతో ప్రకాష్ గారు ముట్టడించారని చెప్పగలను. కులంపై కలంతో ప్రకాష్ గారు ముట్టడించారని చెప్పగలను. చంద్రబాబు రైల్వే స్టేషన్ దగ్గర ఒక డయాస్ ఉంటే ఆ చంద్రబాబులో ఉన్న బోసు మన బాబురావు గారిని చూస్తే అసలు ఆయన జగన్ వేశాడు. ఎప్పుడు చూస్తాడు ఒక అక్కడ కోపం వచ్చింది. అంటే ఏంటంటే దట్ మీన్స్ ఆ క్యారెక్టర్ వాళ్ళు జీవించారని అర్థం. మన సినిమాలో విలువ చేసేవాడు యాక్చువల్గా సూర్యకాంత్ గారు కూడా చాలా మంచిగా ఉండాలి. బట్ వాట్ హీ డిడ్ యాజ్ పర్ ద క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ని న్యాయం చేస్తేనే అతని మీద అంత కోపం రాగలిగింది. ఆ ముట్టడి నాటకాన్ని ఈ రోజు వరకు పబ్లిష్ చేసుకోలేకపోయామంటే కనాలి నేనేమనాలి, డెఫినెట్గా కనాలి నేనేమనాలి అనే నేను నాటకాలు కనాలి. ఇది ఎప్పుడో తిరుగుబాటు చేసిన నాటకం, ఎప్పుడో ఒక ఆలోచన కల్పించిన నాటకం, ఎప్పుడో పెద్దందారి వ్యవస్థ మీద ఒక పిలుపు లాంటి శబ్దం చేసిన నాటకం, బూర్జువా వ్యవస్థ మీద భూకంపం తెప్పించిన నాటకం మొత్తలే. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.